మంచి భోజనం తిన్న తర్వాత డెజర్ట్ తినటం మనలో చాలామందికి అలవాటు. నా ప్లేట్ ఎప్పుడూ డెజర్ట్స్ కోసం వెతుకుతూనే ఉంటుంది. మనకి జున్ను అంటే ఇష్టం, కానీ ఎప్పుడు జున్ను పాలు దొరకాలి అంటే కాస్త కష్టమే కదా. అందుకే మన పొరుగు దేశం వాళ్ళు కస్టర్డ్ని కనుగొన్నారు. చూడ్డానికి ఫ్యాన్సీగా సిల్కీ స్మూత్గా ఉండే డెజర్ట్ క్రెమ్ బ్రూలే. దీన్నే క్రెమ్ కస్టర్డ్ లేదా క్రెమ్ క్యారమెల్ అని కూడా పిలుస్తారు. హలో, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు ద డాడ్ హూ కుక్స్. క్రెమ్ బ్రూలే కోసం ముందుగా ఒక సాస్ ప్యాన్లో ఒక కప్ హెవీ క్రీమ్ని లైట్గా బాయిల్ చేసుకుందాం. హెవీ క్రీమ్ లేని వాళ్ళు పాలు కూడా యూజ్ చేయవచ్చు. క్రీమ్ని బాయిల్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే హెవీ క్రీమ్ ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. జస్ట్ నులువెచ్చగా అయితే చాలు. ఇప్పుడు 3 గుడ్లలోంచి పచ్చసొన మాత్రమే ఈ రెసిపీకి వాడుకోవాలి. బాగా బీట్ చేసుకున్న పచ్చసొనలో కొంచెంగా బాయిల్ అయిన క్రీమ్ని వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత వడకట్టుకోవాలి. దీన్నే కస్టర్డ్ అంటాం. ఇప్పుడు క్యారమెల్ చేసుకోవడానికి సాస్ ప్యాన్లో 1/2 కప్ షుగర్ వేసి 2 స్పూన్స్ వాటర్ వేసి మెల్ట్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచాలి. దీన్నే క్యారమెల్ అంటాం. ఇప్పుడు సిలికాన్ మోల్డ్స్లో ఈ క్యారమెల్ని వేసి ఇందాక రెడీ చేసుకున్న కస్టర్డ్ని వేసి స్టీమ్ మీద 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కవర్ చేసి కుక్ చేస్తే క్రెమ్ బ్రూలే రెడీ. దీన్ని 4 అవర్స్ ఫ్రీజర్లో ఉంచి తింటే ఆ టేస్టే వేరు.